వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. ఇవాళ మనము డే 12 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలోకి వచ్చేసాము. అండ్ ఈరోజు 6:45కి లేసాను. 6 నుంచి స్ట్రగుల్ చేస్తే 6:45కి లేసాను. ఓకే, నాట్ బ్యాడ్. 6:30కే మెలకు వచ్చింది కానీ అస్సలు లేలేకపోయా. 6:45కి లేసా. బయట ఇంకా క్లైమేట్ చాలా చల్లగానే ఉంది, బట్ స్టిల్ ఓకే. 6:45 కూడా ఓకే. కానీ ఇంకా రేపటి నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో 6 to 6:30 మధ్యలో లేచి వర్కౌట్ స్టార్ట్ చేసేసేయాలన్నమాట. ఎట్ట కాదన్నా నేను చేసి రెస్ట్ తీసుకొని అంతా అయ్యేసరికి 1 అవర్ అవుతుంది. 7కి స్టార్ట్ చేశానంటే 8 అవుతుంది. అప్పుడు పిల్లకి టిఫిన్లు గట్రా అంటే స్కూల్ లేట్ అయిపోతుంది. సో 6:30కి లేసానంటే ఒక 7:30 7:45కి అయిందంటే ఆ పిల్ల స్కూల్ టైం సరిపోతుంది. ఇంకొక గ్రేట్ న్యూస్, నాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 2-3 డేస్ నుంచి మంచిగా నిద్ర పడుతుంది. అంటే పడుకున్న వెంటనే కాకపోయినా నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైంకి నిద్రలో జారిపోతున్నాను అనమాట. చాలా హ్యాపీ. పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఫోన్ ఒక 15-20 మినిట్స్ స్క్రోల్ చేస్తాను. ఇంకా తర్వాత కూడా ఇంకా పోతుంది అని నాకు అనిపిస్తుందంటే ఫోన్ తీసుకెళ్ళి చాలా దూరంగా పెట్టేస్తున్నాను. నాకు అలారం సౌండ్ వినిపిస్తుంది అన్నంత దూరము నా చేతికి అందకుండా పెడుతున్నాను అనమాట. ప్లస్ మేబీ వర్కౌట్స్ చేయడం వల్ల కూడా కొంచెం అలసిపోయి మంచిగానే నిద్రపడుతుంది. పొద్దున ఆల్మోస్ట్ 6-6:30కి మెలకు వచ్చేస్తుంది. బట్ మంచం మీద నుంచి లేవడానికి మంచం మీద పడుకొని మేల్కొనే ఉంటున్నాను. 6కే లేస్తున్నా, బట్ మంచం దిగడానికే లేట్ అవుతుంది, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. దాన్నే మార్చుకోవాలా, బట్ గ్రాడ్యువల్గా మారుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాకింగ్ యాడ్ చేయలేదు ఇంకా, బట్ వాకింగ్ బదులు స్కిప్పింగ్ ఆడుతున్నాను. నిన్న వర్కౌట్ చేయలేదు, హెడేక్ ఉందని చేయలేదు, బట్ స్కిప్పింగ్ ఆడాను నిన్న హెడేక్ తగ్గాక. ఇవాళ కూడా స్కిప్పింగ్ ఆడాను. ఎలాగో వాకింగ్ యాడ్ చేయట్లేదు కదా అని చెప్పి ఇంకా స్కిప్పింగ్ యాడ్ చేశాను. అండ్ ఇవాళ అన్ని లయింగ్ ఎక్సర్సైజెస్ చేశాను, కొన్ని స్ట్రెచెస్ చేశాను అనమాట. అండ్ ఈ వీక్ నేను 2 kgs తగ్గాలి అని టార్గెట్ పెట్టుకున్నా. 2 kgs అంటే 74.8 ఉన్నాను కాబట్టి 72.8కి రావాలి. నేను అట్లీస్ట్ 73 అన్నా రావాలా, పక్కన 0 ఉండాలా, లేదంటే 72.9 అన్నా రావాలా. చూద్దాం ఏమవుతుందో. ఎక్సర్సైజెస్ ఏమంత పెద్ద ఇంటెన్సిఫై చేయలేదు. ఇంకా 2 డేస్ ఉంది, చూద్దాం ఏమవుతుందో రిజల్ట్. ఇంకా 2 డేస్ ఉంది కదా. నాకు పుషప్స్ చేయడం అంటే చాలా ఇష్టము, బట్ ఒక్కటి కూడా చేయలేను నేను. అతి కష్టం మీద ఒకటి చేయగలుగుతానేమో. వీలైనంత తొందరగా పుషప్స్ తీయడం నేర్చుకోవాలి. హ్యాండ్ స్ట్రెంగ్త్ బాగా పెంచాలి. ఇంకా చాలా టఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవన్నీ చెయ్యాలా అని చాలా కోరిక ఉంది నాకు. ఎక్సర్సైజెస్ కానీ ఆసనాలు కానీ కొంచెం టఫ్ పోస్చర్స్ ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేయాలని కోరిక. ఇంకా కొంచెం ఫిట్నెస్ వచ్చి ఇంకా ఫ్లెక్సిబుల్ అయితే అప్పుడు ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ లయింగ్ వర్కౌట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ 2 to 3 సెట్స్ లాగే చేస్తున్నాను, కంటిన్యూగా చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్ అయితే 10 మ్యాక్సిమం 15 అంతే, అంతకుమించి చేయలేను. అబ్డామిన్ మీద భయంకరమైన ప్రెషర్ పడుతుంది, ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. సో 15 లేదంటే 10 అలాగా 2 to 3 సెట్స్ చేస్తున్నాను లయింగ్ ఎక్సర్సైజెస్. ఆల్మోస్ట్ అన్నీ నాకు కొంచెం ఈజీ ఉంది అంటే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, బట్ మ్యాక్సిమం 80 to 90% అన్నీ 2 to 3 సెట్స్ లాగే చేస్తున్నాను అనమాట. అబ్డామిన్ అసలు భయంకరంగా పెయిన్ వస్తుంది. ఓకే అండి, ఇవాళ ఏమేమి ఎక్సర్సైజ్ చేశానో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం.
అలా గడిచిందండి మన డే 12 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. మీరు కూడా ఈ 21 డేస్లో మీరు అనుకున్న వెయిట్ లాస్ అవ్వాలని, లేదు మీరు అనుకున్న పనులు జరగాలని, దానికి మన వీడియోస్ యూస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.